పాకిస్తాన్ సైన్యం దాడిలో ఉరీ సెక్టార్లో విధ్వంసం నెలకొంది. సరిహద్దు గ్రామాల్లోని దుకాణాలు, ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ విసిరిన బాంబులు, మోటార్లు, క్షిపణుల కారణంగా ఉరీ సెక్టార్లోని ప్రజల ఆస్తులు నాశనమయ్యాయి. తమకు తినడానికి తిండి కూడా లేదని, కట్టుబట్టలతో మిగిలామని కొంతమంది బాధితులు ఎన్టీవీతో చెప్పుకున్నారు. వెంటనే సర్కార్ నుంచి తమకు సాయం అందించాలని కోరారు. थोड़ा नीचे 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 मुड़ो, नीचे नीचे झुको ना, नीचे झुको थोड़ा। हाँ పాకిస్తాన్ సైన్యం దాడిలో ఉరీ సెక్టార్లో విధ్వంసం నెలకొంది. సరిహద్దు గ్రామాల్లోని దుకాణాలు, ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ విసిరిన బాంబులు, మోటార్లు, క్షిపణుల కారణంగా ఉరీ సెక్టార్లోని ప్రజల ఆస్తులు నాశనమయ్యాయి. తమకు తినడానికి తిండి కూడా లేదని, కట్టిబట్టలతో మిగిలామని కొంతమంది బాధితులు ఎన్టీవీతో చెప్పుకున్నారు. వెంటనే సర్కార్ నుంచి తమకు సాయం అందించాలని కోరారు. పాకిస్తాన్ సైన్యం దాడిలో ఉరీ సెక్టార్లో విధ్వంసం నెలకొంది. సరిహద్దు గ్రామాల్లోని దుకాణాలు, ప్రజల ఇళ్లు ధ్వంసమైన పరిస్థితులు కనిపించాయి. పాకిస్తాన్ ఆర్మీ విసిరిన బాంబులు, మోటార్ల, క్షిపణుల కారణంగా ఉరీ సెక్టార్లోని ప్రజల ఆస్తులు నాశనమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉరీ సెక్టార్ గ్రామ ప్రతినిధి చక్రీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? తినడానికి తిండి కూడా లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చేసాము అని కూడా అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చక్రీ, స్వాతి, ప్రస్తుతం మనం గత 2 రోజుల క్రితం ఆర్టిలరీ దాడులు జరిగాయి. పాకిస్తాన్ దాడి చేసింది. దాడి జరిగినటువంటి ఇంటి దగ్గర ఉన్నాను. ఇల్లు ఏ విధంగా ధ్వంసమైందో మీరు చూడొచ్చు. పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి ఇంటిని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మీకు దాడి జరిగినటువంటి తీరును చూపిస్తాను. మీకు ఇక్కడ మనం ఇది చూస్తూ ఉన్నాం కదా, మీకు చూసినట్లయితే ఈ గొయ్యి ఏదైతే ఉందో, ఈ గొయ్యి దగ్గర మనకి ఆర్టిలరీ పడింది. అది ఏదైతే వెపన్ ఉందో ఆ వెపన్ ఇక్కడ పడింది, పేలోడ్ ఇక్కడ పడింది. దీని నుంచి బౌన్స్ అయ్యి ఇంటి మీద పడింది. డైరెక్ట్గా ఇంటి మీద దాడి జరుగుంటే విపరీతమైనటువంటి నష్టం జరిగింది. అసలు ఇల్లు ఉండేదా లేదా అనేటువంటి పరిస్థితి. కానీ అది బౌన్స్ అయ్యి నేల మీద పడి, ఇంటి ముందు పడి బౌన్స్ అయ్యి ఇల్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది.